హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నందిని సురేష్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పల్లీ లడ్డు రెసిపీ అండి. ఇది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన షాప్‌లో కొనుక్కుంటాం కదండీ! అదే విధంగా మీకు చేసి చూపిస్తాను. రెసిపీ అయితే చూసేయండి. ముందుగా అయితే బాండీ పెట్టుకొని నేను ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్పుతో 2 కప్పులు పల్లీలైతే తీసుకుంటున్నానండి. ఈ 2 కప్పుల పల్లీలకి 2 కప్పులు బెల్లం అయితే అవసరం ఉంటది. ఓకే అండి. జాగ్రత్తగా చూడండి. చాలా అంటే చాలా ఈజీ. ఈ రెండే ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో మంచిగా పల్లి లడ్డూనైతే చేసుకోవచ్చు. ముందుగా అయితే దగ్గరుండి వీటిల్ని మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మాడిపోకుండా అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగా అయితే దగ్గరుండి మంచిగా అన్ని పల్లీలని ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే అదే బాండీలో 2 కప్పుల పల్లీలకి 2 కప్పుల బెల్లంనైతే మంచిగా తురుముకొని తీసేసుకోవాలండి. 2 కప్పుల పల్లీలకి 2 కప్పులు బెల్లం వేస్తున్నాను నేను. మంచి బెల్లం తీసుకుంటే మనకి లడ్డూలైతే బాగొస్తాయండి. ఇలా 2 కప్పులు బెల్లం వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. అది కూడా వాటర్ ఎంతెయ్యాలో మీకు చూపిస్తున్నాను. అంతే సరిపోతుంది. మంచిగా కరిగిపోయి బెల్లం మంచి తేనె పాకంలా వస్తది. ఇలా కలుపుకుంటూ ఉండాలి దగ్గరుండి. ఇదైతే ఈజీగానే అయిపోద్దండి. తక్కువ టైంలోనే అయిపోద్ది. పల్లీలు దగ్గరుండి ఫ్రై చేసుకోవడమే పని కానీ, పాకం అయితే కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి తొందరగా పాకానికొచ్చేస్తది. కాకపోతే దగ్గరుండి చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి దీన్ని. ఈ పాకం మనం చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఒక బౌల్‌తో వాటర్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం. పాకం చెక్ చేయడం మీకు చూపిస్తాను గదా! అందుకని. ఇందాక మనం ఫ్రై చేసుకున్న పల్లీలనైతే మాత్రం ఈజీగా పొట్టు తీసి 2 బద్దల కింద చెయ్యాలి అంటే గనక ఒక క్లాత్‌లో పల్లీలు వేసుకొని అవి రొట్టెల కర్రతోని బాగా రుద్దుకుంటే మంచిగా 2 బద్దలైపోయి మొత్తం పొట్టంతా వదిలేస్తది. ఆ విధంగా చెరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి తొక్కునంతా. ఇప్పుడేమో చెక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడింకా పాకం రావట్లేదు. పాకం వచ్చే విధానం కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇంకా మెత్తగా ఉండకూడదు పాకం. గట్టిగా ఉండాలి. అది మనం పగలగొడితే రాయి టైప్‌లో ఉండాలనమాట. పటక్మని విరగాలి. అది సౌండ్ వచ్చేలా విరిగింది అంటే గనక అది కరెక్ట్‌గా పాకం అవుతుంది. ఇప్పుడు మీకు ఏదైతే సెకండ్ టైమ్ చూపిస్తున్నానో మళ్ళీ పాకం వేసి ఇది పాకం వచ్చినట్టండి. ఇది మీకు అర్థమయ్యేటందుకు నేను చూపిస్తాను బౌల్‌కి కొట్టి. బౌల్‌కి కొడుతుంటే టక్ టక్ మని సౌండ్ వస్తుంది. ఇది మీకు అర్థం అవ్వడం కోసమనే నేను చూపిచ్చానండి. అర్థం కావాలి గదా మీకు. ఇప్పుడు ఈ టైంలో నేను ఏవైతే పల్లీలని మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానో ఈ పల్లీలనైతే ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని తరువాత మంచిగా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్‌కి ఆయిల్ అయితే రాసుకొని మనం ఆ ప్లేట్‌లో అయితే షిఫ్ట్ చేసుకొని మనకు లడ్డూలు కావాలంటే లడ్డూలు, లేదంటే మనకి పల్లి పట్టీలు కావాలంటే పల్లి పట్టీల కింద కట్ చేసుకోవచ్చు. నేనైతే లడ్డూల కింద చేస్తాను కాబట్టి ప్లేట్‌కి ఆయిల్ రాసేసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయితే చేసేసుకుంటాను దీన్ని. ఇది మీరు చూస్తున్నారు గదండీ! చాలా అంటే చాలా సింపులు. మీరొకసారి ట్రై చేస్తే గనక వెంటనే కుదురుతుంది. ఫస్ట్ టైమ్‌కే మంచిగా కుదురుతుంది. కాకపోతే మనకి పాకం చెక్ చేసుకోవడం రావాలి. ఇదే విధంగా నేను మరమరాల లడ్డు, అలాగే వేపిన శనగపప్పు లడ్డు, బూందీ లడ్డు ఇలా చాలా రకాల లడ్డూలైతే చేస్తాను. నువ్వుల లడ్డు, పప్పు లడ్డులు ఇలా మీకు ముందు ముందుకి అయితే ఆ రెసిపీలన్నీ చూపిస్తానండి. పిల్లలకి మంచిది కదండీ నువ్వుల లడ్డూలని, పల్లీల లడ్డూలని. దానికోసం ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాను. అలాగే సున్నుండలని ఇలా. ఇదైతే మనం ఈ విధంగా అయితే కొంచెం వేడి ఉండంగానే
మనకి చెయ్యి ఎంత వేడైతే తట్టుకోగలదో అంత వేడితో మనం ఉండలైతే చుట్టేసుకోవాలి. మరీ తొందరగా ఏమి గట్టి పడిపోదు ఇది. పర్వాలేదు, మనం ఉండలు చుట్టుకునేంత వరకు బానే ఉంటుంది. ఈ వీడియో మా పెద్దబ్బాయి తీసాడండి. 6 ఇయర్స్ ఆ బాబుకి. ఆ అబ్బాయి తీసాడు ఈ వీడియో. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, బాగాలేకపోయినా. కదుపుతున్నాడు ఫోను. బట్ నా పిల్లలు నాకు మంచి సపోర్ట్ చేస్తారండి. వీడియోలవి తీసుకున్న, ఎడిటింగ్‌లవి చేసుకున్నప్పుడు మంచిగా. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు కూడా మనతో మంచిగుంటారు. మనం చెప్పిన పనులన్నీ ఈజీగా చేస్తారు. వాళ్ళతో మనం ఉండే విధానం మాత్రం మంచిగుండాలండి. మంచి మంచి విషయాలు చెప్పాలి. ఓకే అండి. ఈ రెసిపీ అయితే మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఇది మాకు కుదరదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఫస్ట్ టైమ్‌కే బాగా కుదురుతుంది. పాకం చేసుకోవడం మాత్రం వస్తే చాలు. నేను చెప్పిన విధంగా పాకాన్నయితే చెక్ చేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే చూపిచ్చానో అదే విధంగా చెక్ చేసుకుంటే గనక మంచి పాకం వస్తది. ఇంకా వేరే లడ్డూలకి కూడా ఏ విధంగా పాకం పట్టాలో అవి కూడా మీకు ముందు ముందు వీడియోల్లో నేను చూపిస్తాను. చాలా మంచిదండి. పిల్లలకైతే మాత్రం డైలీ ఒకటి స్నాక్ కింద పెట్టేసేయండి స్కూల్‌కి. మీకు నచ్చితే కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.